సోషల్ మీడియాలో జగన్ దూకుడు వణికిపోతున్న తెలుగు తమ్ముళ్ళు. ముందస్తు ఎన్నికల వార్తల నేపథ్యంలో ప్రతిపక్ష నేత దూకుడు పెంచాడు. ఏపీలో చంద్రబాబు, లోకేష్ సోషల్ మీడియాలో తమపై వ్యతిరేకంగా పెడుతున్న నెటిజన్లను టార్గెట్ చేస్తున్న వివాదాస్పదంగా మారుతుంది. దీంతో చంద్రబాబు ఏ సోషల్ మీడియాగా చిక్కుపెట్టాలని చూస్తున్నాడో అదే సోషల్ మీడియాను ఉపయోగించుకొని టీడీపీ ప్రభుత్వంపై ఎదురుదాడి చేయాలని జగన్ స్కెచ్ వేస్తున్నాడు. పొలిటికల్ పంచ్ పేజీ నిర్వాహకుడు రవికిరణ్ అరెస్టు నేపథ్యంలో సోషల్ మీడియాలో నెటిజన్లకు బాసటగా నిలిచిన వైఎస్ జగన్ ఇక నుంచి సోషల్ మీడియాను ఉపయోగించుకుని చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలను, దుర్నీతిని ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చాడు. మామూలుగానే సోషల్ మీడియాలో జగన్ కు ఫాలోయింగ్ ఉంది. జగన్ ఆర్మీ, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వింగ్ చంద్రబాబు ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నాయి. ఇక పొలిటికల్ పేజీ లాంటి ఫేస్బుక్ పేజీలు కుప్పలుగా ఉన్నాయి. ఇక వెబ్ మీడియాలో కూడా జగన్ కు సపోర్ట్ గా చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏకిపారేసే వెబ్సైట్లు రోజుకు పెరుగుతున్నాయి. దీంతో సోషల్ మీడియాపై జగన్ మరింతగా ఫోకస్ పెడుతున్నాడు. ఇది వరకు కేవలం ట్విట్టర్ ద్వారానే నెటిజన్లకు అందుబాటులో ఉండే జగన్ ఇప్పుడు ఫేస్బుక్ పేజీతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. గత 10-15 రోజులుగా జగన్ పేరుతో పలు పోస్టుల్లో ఫేస్బుక్ లో వైరల్ అవుతున్నాయి. ప్రధానంగా చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలపై ఆయన పోస్టులు పెడుతున్నాడు. తాజాగా విద్యుత్ ఛార్జీలు, కరువు, నిరుద్యోగ భృతి వంటి అంశాల్లో జగన్ తరపున వైఎస్ఆర్సీపీ వింగ్ పెట్టిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంటికో ఉద్యోగం దేవుడికి ఎరుగు, ఉన్న ఉద్యోగాలు ఓడబీకిన సీఎం చంద్రబాబు అంటూ ఘాటు విమర్శతో ఆయన పేజీ ఇప్పుడు వరుస పోస్టులతో హల్చల్ చేస్తుంది. దీంతో ఆ పోస్టులు నెటిజన్లు ఆలోచింపచేస్తున్నాయి. సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుని గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అదే సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుని వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ చంద్రబాబు ప్రభుత్వాన్ని చుక్కలు చూపించడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో జగన్ దూకుడు చూసి తెలుగు తమ్ముళ్ళు వణికిపోతున్నారంటూ వైసీపీ శ్రేణులు సెటైర్లు వేస్తున్నాయి. For more videos, please subscribe our channel.